నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సాదనపల్లి పట్టణం రఘురాం నగర్ లో తపాలా శాఖకు చెందిన స్థలంలో 2.60 కోట్లతో నూతనంగా నిర్మించే భవనానికి శంకుస్థాపన చేసిన కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ మరియు సాదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు తపాలా శాఖ అధికారులు. కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర గ్రాండ్ నందు తపాలా శాఖ వారు నిర్వహించిన కార్యక్రమం నందు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి వర్యులు పెంబసాని మరియు శాసనసభ్యులు కన్నా రఘురాం నగర్ నందు కేంద్ర సహాయ మంత్రి వర్యులు పెంబసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అసంఘటిత కార్మికులకు 12 అంకెల గల ప్రత్యేక గుర్తింపు కార్డులు అర్హులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. సత్తనపల్లి ప్రధాన తపాలా కార్యాలయం శ్రీ దేవిరెడ్డి శ్రీధరమూర్తి గారు, పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ రీజన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు అయిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని మొమెంటో మరియు షాల్తో సత్కరిస్తారు. శ్రీ కె సంతోష్ నేత్ర గారిని, శంకర్రావు గారిని షాల్ మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. సిబ్బందికి స్ఫూర్తిగా నాయకత్వం వహిస్తున్న కేంద్ర కమ్యూనికేషన్లు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఇంత అనుక్షణం తీరిక లేని బిజీగా ఉంటూ కూడా ఈ సత్తెనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఫౌండేషన్ లేయింగ్కి విచ్చేయడం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తరఫున చీఫ్ పోస్ట్ మాస్టర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మంచిని ప్రోత్సహించాలి, మంచి వాళ్ళకు గుర్తింపు రావాలి. అదే విధంగా చిన్న చిన్న తప్పులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కంటిన్యూస్ గా రివ్యూ చేస్తామన్నా నేను వచ్చి 8-9 నెలలైంది. నాకు వ్యవస్థలన్నీ అర్థమయ్యి రాజకీయాలు తెలుసుకొని అన్ని తెలిసేటప్పటికి 4-3 నెలలు టైం పట్టింది. ఇప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ సహకరిస్తే మీ డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ గా తీర్చిదిద్దడంలో నేను సింధియా గారు పాత్ర పోషిస్తామని, మీకు ఎప్పుడు ఫ్యూచర్ లో కూడా మీ బాధలు ఉంటాం, మిమ్మల్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము వర్క్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ నేను ఎక్కడికి పోయినా చిన్న తప్పు చేయకుండా తెలుగువాడు తలెత్తుకునే విధంగా పనిచేస్తా. అమెరికాలో అయినా, ఢిల్లీలో అయినా, ఇంకెక్కడైనా కూడా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగులు అందరూ కూడా భారతదేశంలో తలెత్తుకునే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాని తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్యులుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ, పోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయడం, అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈరోజు రాలేకపోయినారు. మరి వారి సహకారంతో మనం వేరే చల్ల కొండమూడు రోడ్డు కానీ, అలాగే సత్తెనపల్లి మాదిపాడు రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి అనేక సంవత్సరాలుగా
మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది. అది కూడా త్వరలో నేను అనుకోవటం వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మనం అమరావతి కానీ, పోలవరం కానీ, గోదావరి పైన అనుసంధానం కానీ, ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి పెద్దలు మంత్రివర్యులు వెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించే కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి ప్రకాష్ గారికి, మా మిత్రులు జనసేన పార్టీ అధ్యక్షులు గుంటూరు గారి వెంకటేశ్వరరావు గారికి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి అశేషమైనటువంటి పోస్టల్ ఉద్యోగులకు అందరికీ కూడా, పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా, లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ, డాక్ నిర్యాత్ కేంద్రాస్, ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం. అయితే ఓవరాల్ గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చి నా దగ్గర చెప్తా ఉంటారు, అవన్నీ వింటా ఉంటాం. ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తా ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ, సింధియా గారు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్స్ అంటే వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తా ఉంటే హిస్టారికల్ గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తా ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియాని కంప్లీట్ గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత. ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం 13,000 కోట్లు ఉంది. ఖర్చులు వచ్చేటప్పటికి 37-38,000 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం 25,000 కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్నాం. ఇందులో ఎక్కువ భాగం శాలరీస్ వీటన్నిటికీ వెళ్తా ఉన్నాయి. అంటే మనకు రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పార్సల్ సర్వీసెస్ ఉన్నాయి, సేవింగ్స్ బ్యాంక్ ఉంది, పేమెంట్స్ బ్యాంక్ ఉంది, ఇంకా వేరే కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఏ విధంగా చేస్తే ఈ గ్యాప్ మనం సాధ్యమైనంత వరకు తగ్గించగలం అనేది ఆలోచించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డెలివరీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నారు. మనకి ఇంతమంది 2 లక్షల మంది ఉండి కూడా మనం ఎందుకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేకపోతా ఉన్నాం. పార్సిల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు కాకూడదు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఐటీ 2.0 5,000 కోట్ల రూపాయలతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి
అద్భుతంగా యాప్స్ కానీ ట్రాకింగ్ కానీ అన్ని తీసుకురాబోతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక సిటిఓ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉండి పనిచేస్తారో లాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఫస్ట్ టైము ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేశాం. ఎందుకు చేశామంటే ఆ టెక్నాలజీ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా మీ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది అని. సో ఆ విధంగా ఆ ప్రాంతంలో దానికి మార్పులు తీసుకొస్తా ఉన్నాం. పార్సెల్ సర్వీసెస్ ఇంటికి వచ్చి ఈ రోజున అంతా కూడా ఈ కామర్స్ అయిపోయింది, అమెజాన్ ఇవన్నీ. ఇంటికి వచ్చి పార్సెల్ తీసుకొచ్చే సౌకర్యం ఉండాలి, డెలివరీ ఆన్ టైమ్ లో ఉండాలి, అదేవిధంగా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఉండాలి. ఇటువంటి మార్పులన్నీ కూడా త్వరలో మీరు తీసుకొస్తా ఉన్నాం పార్సెల్ డిపార్ట్మెంట్ లో. సో పార్సెల్ డిపార్ట్మెంట్ లో చాలా స్కోప్ ఉంది మనం ముందుకు వెళ్ళడానికి. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్స్ తీసుకుంటే సేవింగ్స్ అనేది ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియదు మీరు ఎంతమంది చూసారో కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి ప్రతి మనిషికి కావాల్సినటువంటివి ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గబక్కన ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి, పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ఒక అకౌంటెంట్ కావాలంటే ఏ విధంగా మనం వచ్చే 20 సంవత్సరాలకు ప్లాన్ చేసుకోవాలనే విధంగా సేవింగ్స్ కానీ, గబక్కన ఇంటి పెద్ద కనుక చనిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అనాథలు అవ్వకుండా రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ఉండాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అయితే దీన్ని ఒక శాచురేషన్ మోడ్ లో ప్రతి విలేజ్ లోకి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంట్లో ఆ 3, 4 ఈ పథకాలు ప్రతి వాళ్ళకి ఉండే విధంగా చేస్తే 1 పోస్టల్ డిపార్ట్మెంట్ కు మేలు జరుగుతుంది, 2 మీకు ఇన్సెంటివ్ వస్తుంది, 3 ఆ కుటుంబానికి జీవితంలో ఎవ్వరు చేయలేనటువంటి మేలు చేసిన వాళ్ళు మీరు అవుతారు. ఈ విధంగా చేసే విధంగా దాదాపుగా ఇప్పుడు ఒక లార్జ్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం. 35 లక్షల కుటుంబాలకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు వెళ్ళి అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏమి మనం చేయగలనే దాని మీద ఒక మ్యాసివ్ సర్వే తీసుకోబోతా ఉన్నాం. ఆ సర్వే వచ్చిన రిజల్ట్స్ ను బట్టి ప్రతి పోస్టల్ ఉద్యోగి కూడా సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రతి గ్రామం, అంటే మీరు సుకన్య సమృద్ధి యోజన తీసుకున్నారనుకోండి, అవి మహిళా సమ్మాన్ నిధి, ఇవి 2 కూడా ఈ రోజు అత్యంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్. 7.5